జై జై వంశీ. మీదకెళ్ళకండి. Yes. రమేష్ గారు అనిల్ రెడ్డి వెనక్కి పెట్టాను. సాయంత్రం ఇంటికి ఒకసారి ఎల్సీడీ భయ్యా, ఎల్సీడీ సార్ ఇటు కారు ఆ టైంలో కానీ అందరినీ అరెస్ట్ చేస్తుంటే ఏం తమ్ముళ్ళు ఏం జరిగేది? రాష్ట్రానికి మంచి జరిగేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది జరిగింది. నిన్నొచ్చారు. నేను ఎక్కడికి పోయినా 5 ఏళ్ళు ఎక్కడా బయట రానేలేదు. ఇంటికి కూడా తాళాలేసి గేట్లకు తాళాలేసి బయట రానియకుండా ఎదించారు. విశాఖపట్నం పోతే తిరుపతికి వెళ్తే ఎయిర్పోర్ట్ని తిరిగి పంపించారు. నేను ఆ పని చేయదలుచుకోలేదు. మొన్న వెళ్ళాడు. ఎందుకు వెళ్ళారు? గంజాయి బ్యాచ్ రౌడీని పలకరించడానికి రౌడీ షీటర్ కోసం వెళ్తారా మీరు అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు? అక్కడ పోయి మొత్తం మార్కెట్ కమిటీ అంతా విధ్వంసం చేశారు. నిన్న పోయారు. 1 సంవత్సరం మునుపు చనిపోయాడు. నేను ముఖ్యమంత్రి కాలా అప్పటికి. నేను జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే అంత మునిపే చనిపోయాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న పోయాడు. పోతే బల ప్రదర్శన, రౌడీయిజం, ఇష్టానుసారంగా పోలీసులు చెప్పారు మీరు వెళ్ళండి, తక్కువ మందితో వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పరామర్శించండి, రండి, మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్ద ప్లేస్లో పెట్టుకోండి. ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టి అక్కడ తొక్కేస్తే ఏమవుతారు వద్దని చెప్పి సజెషన్ ఇస్తే వీళ్ళు చేసిన పని ఇష్టానుసారంగా పోయి కడాన తమ్ముళ్ళు ఎంత క్రూరమో మీరు ఆలోచించండి. మీరెక్కడన్నా పోతా ఉంటారు కారులో, ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏం చేస్తారు మీరు? నిలబెడతారా లేదా? మానవత్వంతో హాస్పిటల్కి తీసుకుపోతారా లేదా? మీరు ఏం చేస్తారా? చేస్తారా లేదా? చేస్తామంటే జైలుపైకి ఎత్తండి. మనకు అది జరిగినప్పుడు అది కోరుకుంటామా లేదా అని నేను అడుగుతున్నా. అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు. హిట్ అండ్ రన్ అంటే నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు. ఏమంటున్నారు? నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాల్ని. భగవంతుడు ఓసారి పంపిస్తూ ఉంటాడు. ఈసారి నేను ఏమాదలుచుకోవాలా? నేను అంతా ఇన్ఫర్మేషన్ సంపాదించమంటే మా పోలీసులు తీసుకుంటే క్లియర్ కట్గా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి. ఈయన కారు కిందనే పడ్డాడు,
వీళ్ళు లెక్క పెట్టుకోలేని చెప్పి చాలా క్లియర్గా వచ్చింది. ఎవిడెన్స్ ఉంది, వీడియోస్ ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదా? నేను ఎలాంటి వాళ్ళతో రాజకీయం చేస్తున్నాను? నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ, నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను. ఆనాటి నాయకులు ఫోన్ తిండి పెడుతుందా అన్నారు, కూడు పెడుతుందా అన్నారు, నన్ను విమర్శించారు. అంతా కూడా 25 ఏళ్లే. ఇప్పుడు భార్య లేకపోతే భర్త ఉంటాడు, భర్త లేకపోతే భార్య ఉంటుంది, ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు. అవునా కాదా? ఆ స్టేజ్కి వచ్చేసారు. అందుకే నేను ఆలోచించేది, ఆ ఫోన్తోనే మీ జీవితాల్లో వెలుగులు రావాలని, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని. 25 ఏళ్లలో మీరు చూశారు. ఈరోజు చదువుకున్న వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ ఆదాయం మన వాళ్ళు సంపాదిస్తున్నారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ $50,000 సంపాదిస్తే సంవత్సరానికి మన వాళ్ళు $1,20,000 సంపాదిస్తున్నారు. వాళ్ళకంటే రెట్టింపు. అది తెలుగువాడి సత్తా. అది చూపించిన పార్టీ ఈరోజు ఆ రోజుట్లో ప్రారంభించిన తెలుగుదేశం, ఎన్డీఏ ఈరోజు